పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. కౌసల్య, ఏంటి కౌసల్య ఇది? ఆ ఫోటోను చూస్తూ ఎన్ని రోజులు ఇలా బాధపడతావు చెప్పు? ఒకటా రెండా? దాదాపు 23 ఏళ్లు దాటిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలా ఆశగా వాడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నావు. మీరే అంటున్నారు కదండి, ఆశ. ఏ రోజుకైనా నా కొడుకు తిరిగొస్తాడని ఆశ నాకుంది. కౌసల్య, వాడికి మనకి మధ్య ఉన్న బంధం చిన్నదే అనుకుంటాను. అందుకే చిన్నప్పుడే దూరం అయిపోయాడు. నిజంగా మనతో కలిసి పెరగాలని రాసుంటే ఎప్పుడూ దొరికేవాడు. ఇన్ని సంవత్సరాలైనా ఇంకా వాడు తిరిగొస్తాడని ఆశ పెట్టుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు కౌసల్య. అంటే ఆశ వదులుకోమంటారా? అత్యాశ పనికిరాదు అంటారు. ఏమండి, పొత్తిళ్లలో దూరమైన బిడ్డ కోసం దేవకీదేవి కూడా చాలా కాలం ఎదురుచూసిందండి. కళ్ళు తెరిచి చూసేసరికి కన్నయ్య యశోద దగ్గరికి వెళ్ళిపోయాడు. దూరమైపోయిన పసిబిడ్డ ఎలా తిరిగొస్తాడా అని దేవకమ్మ ఎదురు చూడలేదండి. ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసింది. నేను అంతేనండి. నా బిడ్డ నన్ను వెతుక్కుంటూ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నానండి. ఏ మీకు మాత్రం కొడుకుని చూడాలని లేదా? ఎందుకు లేదు కౌసల్య, ఉంది. ఒక తండ్రిగా నా అనుభవం అంతా నా కొడుక్కి నేర్పించి వాడిని గొప్ప బిజినెస్ పర్సన్గా నిలబెట్టాలనుంది. ఈ తరం పిల్లలకి మన అనుభవం, పెద్దరికం అవసరం లేదు కౌసల్య. ఈరోజు ఛాంబర్లో ఒక కుర్రాణ్ణి చూశాను. అతను తెలివిగలవాడే, కొంచెం మాటకారి, ఆలోచనలు కూడా బావున్నాయి. కానీ పెద్దవాళ్ల అనుభవం, అవసరం లేదు అనే తత్వం ఉంది. అదే నా కొడుకుంటే అలా అనేవాడా? నాన్నా ఇదేంటి, నాన్నా అదేంటి, ఇదిలా ఎందుకు జరిగింది, అది అలా ఎందుకు జరిగింది అని నన్ను అడిగి తెలుసుకునేవాడు కదా. కౌసల్య, వాడలా అడుగుతుంటే నేనెంత బాగా చెప్పేవాణ్ణి. ఈరోజు ఆ కుర్రాడి స్థానంలో నా కొడుకు నిలబడేవాడు కదా. ఒక్క నిమిషం నాకు కూడా చాలా బాధనిపించింది కౌసల్య. కానీ ఏం చేస్తాం, తిరిగి వస్తాడో రాడో తెలియని బిడ్డ కోసం ఆశ పెంచుకోవడం తప్పు కదా. అలా అనకండి. నాది ఆశ కాదండి, నమ్మకం ఉందండి. నా మనసు బలంగా చెప్తుందండి, నా బిడ్డ తిరిగొస్తాడు. ఎలా కౌసల్య? ఎలాగో తెలీదండి, కానీ వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఈ అమ్మకి దూరమైనా ఏ అమ్మ ఒడికో చేరుంటాడు. నా రామకృష్ణుని ఏ యశోద తల్లి చేరదీసుంటుందో ప్రయోజకుణ్ణి చేసే ఉంటుంది.
ఏ తల్లికి రుణపడి వెళ్ళాడో నా కన్నయ్య.